UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదైతే ఇష్యూ ఉంటుందో దువ్వాడ వాణి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ ఇల్లు నాదే అన్నట్టుగా దువ్వాడ వాణి గారు ప్రస్తావించడం జరిగింది. అదే మాధురి గారు ఇదే ఇల్లు నాకు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎప్పుడో రాశారు, మీరు ఈ ఇల్లుకి మీకు హక్కు లేదన్నట్టుగా మాధురి గారు అన్నారు. సో ఇష్యూని చూసినట్లయితే ఆ ఇల్లు ఎవరిది, అది అకార్డింగ్ టు డాక్యుమెంట్ ప్రూఫ్స్ మనం చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాను మాధురి గారి దగ్గర, అందుకని అప్పు తీర్చలేక మాధురి గారు రాసి ఇచ్చానంటగా వీళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు వాణి గారు అలా కాదు, కోర్టు అనేది మాకు ఆర్డర్స్ పాస్ చేసింది, తర్వాత మేము స్టేషన్లో కూడా అప్ చెప్పాం, ఇల్లు మాది అన్నట్టుగా 28 days కూడా మేము ఆ ఇంట్లో ఉన్నామంటగా వాణి గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇష్యూ ఎలా చూడొచ్చు అంటారు? మూడు పిల్లలు కొట్టుకొస్తున్నారు, ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని ఒక డిఫరెంట్గా జస్టిఫై చేసుకుంటున్నారు. దానికి మనకేంటి సార్ సంబంధం? రాష్ట్ర సమస్య అది గౌరవ న్యాయస్థానంలో అకార్డింగ్ టు దేర్ ప్రొసీజర్స్ వాళ్ళు డెఫినెట్గా దానికి వెరిడిక్ట్ ఇస్తారు. అది వాణి గారు ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్స్ తీసుకోకపోతే భార్య హక్కు ఉంటుంది, అమ్మాయి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది ఆవిడ? అంచేత ఆవిడ ఇంట్లో ఉన్నాను 2 రోజులు 30 రోజులు లెక్కెట్టుకొని వండుకుంటుంది, నాకైతే తెలియదు. దట్స్ అవర్ కాల్. ఇతను ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి తనక ఇప్పుడు బ్యాంకులో మార్టిగేజ్ చేసుకుంటే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా లోన్ ఇస్తారు ఎవరైనా? అలాగే మాదిరికి డాక్యుమెంట్స్ తీసుకునే హక్కు ఉంది, రైట్ ఉంది. ఆ 2 కోట్లు అప్పు తీసుకోమన్నాడు ఆయనమ్మని దువ్వాడ శ్రీనివాస్ నేను, ఖచ్చితంగా ఇల్లు వాళ్ళది అవుతుంది, లేనప్పుడు మాధురి అమ్మది అవుతుంది. ఇంకేముంది, అదే కోర్టు కూడా అదే ఇస్తుంది, ఇంకంతకన్నా ఇంకా. ఇప్పుడు బ్యాంక్ కూడా వచ్చి జప్తు చేస్తాడు, ఏది మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు తీర్చట్లేదు కాబట్టి అటు జప్తు చేశారంటే ఈ ఇల్లు మనం వాళ్ళతో కోర్టు వేసేస్తే ఏం చెప్తుందండి? అప్పు తీసుకోయా తప్పులేదంటుంది. లేదు సార్ అంతంత వడ్డీలు నేను కట్టలేదంటే ఒక సమ్ అడ్జస్టబుల్ అమౌంట్ ఒకటి డిసైడ్ చేసి ఇది కట్టండి అంటుంది. అది కూడా కట్టలేనప్పుడు బ్యాంక్ కూడా యాక్షన్ వేసుకుని తీసుకోమంటుంది. సేమ్ ఇది కూడా అంతే. థ్యాంక్ యూ సార్ హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.